శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు రహస్యంగా 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కష్టాలన్నీ పోయి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీ జీవితమే మారిపోతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అందుకే ఈరోజు రహస్యంగా 5 రూపాయల బిళ్ళతో, అంటే రాత్రి 12 లోపు చేయాలి. 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే మీకుండేటటువంటి అదృష్టాన్ని ఆపడం ఇక ఎవరి తరం కాదని చెప్పుకోవచ్చు. అంత చక్కగా ఫలితం అనేది వస్తుంది. అసలు 5 రూపాయల బిళ్ళతో ఏం చేయాలి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ పరిహారం మనకి సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. చాలా అద్భుతమైన పరిహారం అన్నమాట. మీ జీవితాన్ని మార్చేస్తుంది. అంటే మన మానవ జీవితంలో అప్పులనేవి సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి కదా. మనం సంపాదించింది సరిపోకో, లేదంటే మన దగ్గర డబ్బు సరిగ్గా ఉండకో ఏదో ఒక రకంగా అప్పులు చేస్తాము. చేసినప్పుడు చాలా హుషారుగా ఉంటాము. అప్పు తీసుకుంటాము. తీసుకున్న తర్వాత అప్పులు తీర్చడానికి మనం ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. అప్పు ఎలా తీర్చాలో కూడా తెలియక అయోమయ పరిస్థితిలో పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అప్పు అంతా తీరుతుంది. మీరు అందరిలాగానే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. ఇలా ఈ పరిహారం చేయడం వల్ల 2 విధాలుగా మనకి బాగా కలిసి వస్తుంది. ఒకటి, అప్పు తీరుతుంది. మన కష్టాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము. ధన సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ధనాదాయం పెంచుకోవడానికి కూడా ఈ యొక్క పరిహారం అనుకూలిస్తుంది. అందుకే ఈ రోజున, అంటే మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ, శనివారం కానీ ఉదయం లేచిన వెంటనే స్నాన కార్యక్రమాలు చేసుకోండి. విపరీతమైన శనిబాధలు, అలాగే కాకుండా దోషాలు, పాపాలు, శాపాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. మన మానవ జీవితం ఉన్నప్పుడు ఇలాంటివి సర్వసాధారణంగా ప్రతి ఒక్క లైఫ్లో ఉంటూనే ఉంటాయి. అలాంటిది ఉండకూడదు అనుకునేవారు మీరు మంగళవారం కానీ, అంటే శుక్రవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. స్నానం చేసేటప్పుడు కొంచెం కర్పూరం, అంటే పచ్చ కర్పూరం ఉంటుంది కదా, అది చిటికెడు తీసుకొని దాన్ని చేతిలో మెదిపి నీళ్ళలో కలుపుకొని స్నానం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అన్నీ పోతాయి. ఇక స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించి ఈరోజు ఏదైనా సరే ముఖ్యమైన పని కోసం బయటికి వెళితే, లేదంటే ఈరోజు బాగుండాలి, మంచిగా జరగాలనుకునేవారు ఈరోజు పసుపు రంగు బట్టలైనా సరే, అంటే అమ్మవారికి సంబంధించిన పసుపు అయినా, లేదంటే ఎరుపు రంగు బట్టలైనా సరే ధరిస్తే చాలా మంచిదనమాట. అయితే ఈ 5 రూపాయల బిళ్ళ అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. 5 అనే సంఖ్య అమ్మవారికి అంకితం చేయబడుతుంది. పురాణాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి 5 రూపాయలతో మనం ఏ పరిహారం చేసుకున్నా కానీ మనకి బాగా కలిసి వస్తుంది. అందుకే చాలామంది 5 రూపాయల బిళ్ళ పరిహారం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మార్వాడీలు ఈ పరిహారం ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేస్తారు. ఈ యొక్క పరిహారం చేయడం వల్ల 24 గంటల్లోనే మీకున్న కష్టాలు, అప్పులు అన్నీ కూడా పోతాయి. అద్భుతంగా కలిసి వస్తుంది. మంచి ఫలితాలతో మన జీవితమే మారిపోతుంది. అప్పు అనేది మన జీవితంలో లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అన్నమాట. అందుకే మీరు ఏ రోజైనా సరే ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఏ బౌల్ అయినా సరే పర్వాలేదు. బౌల్ తీసుకోవాలని, అంటే ఇదే బౌల్ తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. ఏదైనా సరే తీసుకోండి. అందులో మీరు కొంచెం గంధం వేయండి. అంటే మనం ఆడవాళ్ళని పెట్టుకుంటూ ఉంటాం కదా, అష్టగంధం కావచ్చు, లేదంటే మీ ఇంట్లో ఏ గంధం ఉంటుందో ఆ గంధం అనేది 1/2 స్పూన్ అంతా తీసుకోండి. ఆ తర్వాత ఆ స్పూన్ అంతా పసుపుని తీసుకున్న తర్వాత కొంచెం కర్పూర పొడిని కూడా కలపండి. మీ దగ్గర గంధం లేకపోతే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసి కలిపిన తర్వాత దాన్ని మీరు కొంచెం పిండిలాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. 5 రూపాయల బిళ్ళలు అంటే 25 రూపాయలు అవుతాయి కదా. అంటే 5 రూపాయల బిళ్ళలు 5 తీసుకోవాలన్నమాట. అప్పుడు 25 రూపాయలు అవుతుంది కదా. ఈ చిల్లర నాణ్యాలు తీసుకోకూడదు. ఖచ్చితంగా 5 రూపాయల కాయిన్సే 5 తీసుకోవాలి. అయితే మీరు ఏం చేస్తారంటే అష్టగంధం మిశ్రమం ఉంటుంది కదా, ఈ 5 రూపాయల బిళ్ళలు చేత్తో పట్టుకొని సంకల్పం
చెప్పుకొని మాకున్న అప్పులన్నీ తీరిపోవాలి, విముక్తి కలగాలి, జీవితంలో బాధలు ఉండకూడదనే సంకల్పం చెప్పుకోండి. ఒకవేళ అప్పులు కాకుండా ఏదైనా కష్టం వస్తే దాని గురించి కూడా చెప్పుకోండి. అప్పుల గురించి అయితే అప్పుల గురించి చెప్పుకోండి, కష్టం వస్తే కష్టం గురించి చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత 5 రూపాయల బిళ్ళలు మీరు కలిపి పెట్టుకున్నారు కదా, ఆ మిశ్రమం మనము గంధం, పసుపు, కర్పూరము అన్నీ కలిపాం కదా, అందులో 5 రూపాయల బిళ్ళలు వేసి అమ్మవారి పటం ముందు కానీ వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు కానీ పెట్టండి. అలా పెట్టుకున్న తర్వాత మరొకసారి గట్టిగా మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఆ బౌల్ని అక్కడే కాసేపు ధ్యానంలో కూర్చోండి. 2 నిమిషాలు ఏమీ కూడా అవసరం లేదు. అంటే 2 నిమిషాలు భగవంతుడా మా అప్పులన్నీ తీర్చు అని వెంకటేశ్వర స్వామి వారిపై భారం వేసి మీరు చక్కగా డైరెక్ట్గా ఒక వ్యక్తి మన ముందు ఉంటే ఎలా మనం చెప్తామో అలా మీ బాధలన్నీ కూడా పంచుకుంటూ ఉండాలన్నమాట. అలా మీ కష్టం, బాధ, దుఃఖం, దరిద్రం ఇదంతా కూడా చెప్పుకోండి. అయితే అక్కడే ఆ బౌలు వేసి వెళ్ళిపోండి. ఇక చూడండి, మీరే మార్పులు గమనిస్తారు. ఎంతలా ఆశ్చర్యపోతారనేది మీ కళ్ళతో మీరే చూస్తారన్నమాట. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి, కష్టాలు తీరిపోతాయి, పుష్కలంగా దైవానుగ్రహం కలుగుతుంది. బౌల్తో 5 రూపాయల కాయిన్స్ అనేవి దేవుడి ముందు పెట్టుకున్నాం కదా, అవి అలానే ఒక వారం రోజుల పాటు ఉంచేయాలన్నమాట. అంటే సపోజ్గా శనివారం చేసుకున్నారనుకోండి, మళ్ళీ వచ్చే శనివారం వరకు అలానే ఉంచేయాలి. గంధం మొత్తం ఎండిపోతుంది కదా, ఎండిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో నీళ్ళను పోసి మళ్ళీ అది పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట. అందులో 5 రూపాయల బిళ్ళలు తీసుకొని మీరు చక్కగా తుడిచిన తర్వాత మీరు అదంతా కూడా శుభ్రంగా కడిగిన తర్వాత ఏదైనా సరే దేవుడు గుడికి వెళ్ళి హుండీలో ఈ 5 రూపాయల కాయిన్స్ 5 కూడా 25 రూపాయలు కూడా వేసేయండి. ఇలా మీరు చేసినట్లయితే మీకున్నటువంటి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడప్పుడు ఈ పరిహారం చేసుకుంటే చక్కగా మీరు అభివృద్ధి అనేది చెందుతారనమాట. నమ్మకంతో చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.